నమస్తే. మనం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో అంటే దాదాపు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించి బఫర్ జోన్లో ఉన్న వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత వాటిలో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇది మనం కత్వా చెరువుని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కత్వా చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నట్టుగా బఫర్ జోన్లో కూడా నిర్మాణాలు ఉన్నాయి. దాదాపు ఈ రోజున దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 6 విల్లాల్ని కూలగొడుతున్నట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అంతా మనం చూసినట్టయితే ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. ఇదంతా కత్వా చెరువుగా మనకు తెలుస్తుంది. ఈ కత్వా చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటికి ఈ రోజున 2 నిర్మాణాలని కూలగొడుతున్నారు. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. దాదాపు భారీ బందోబస్తు మధ్యలో పోలీస్ సంబంధించిన ఈవీడిఎం మరియు లోకల్ పోలీస్ సపోర్ట్తో దాదాపు నిర్మాణాలని ధ్వంసం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. నోటీసులు ఇచ్చినప్పుడు కేవలం అప్పుడున్న ప్రభుత్వం అంటే కేటీఆర్ బ్యాచ్ నేతృత్వంలోనే ఈ అక్రమ నిర్మాణాలు జరిగినట్టుగా అప్పటి ఎమ్మెల్సీ షాంబీపూర్ రాజు గారు వారి పూర్తి మద్దతుతోటే ఈ విధంగా ఈ నిర్మాణాలు జరిగినాయి. ఒక్కొక్కటి 1,50,00,000 కొన్నారు. దాదాపు అక్కడ మనం చూసినట్టయితే 1,50,00,000 పెట్టి కొన్న వారం రోజులే అవుతుందట గృహ ప్రవేశం చేసి. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేయడం జరుగుతుంది. వాళ్ళు లబోదిబోం అంటున్నారు. బాధితులు ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఒక భయాందోళనలో ఉన్నారు. అసలు మీడియాతో మాట్లాడితే మా ఎక్కడ కూలగొడతారో అన్నంత భయంలోకి వాళ్ళు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోని ల్యాండ్. ఇదంతా బఫర్ జోన్లోకి వస్తుంది. ఇదంతా బఫర్ జోన్ మనం చూడొచ్చు. ఇటు వెనక కూడా ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాము. మనం చూసినట్టయితే ఇదంతా బఫర్ జోన్ కిందకి వస్తుంది. వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయి. వాటర్ ఇక్కడ దాకా ఉన్నాయి. అసలు ఇక్కడ ఈ నిర్మాణం లేకపోతే ఈ నీళ్ళు అన్నీ కూడా పైన కాకుండా ఇటు కిందికి వచ్చేటి. దాదాపు ఈ విల్లాలన్నీ కూడా అన్నిటి కూడా మార్క్ చేయడం జరిగింది. అన్నిటిని కూడా కూలగొట్టే అవకాశం ఖచ్చితంగా కూడా కూలగొడతామని చెప్పి హైడ్రా అధికారులు చెప్తున్నారు. బాధితులు మాకు కనీసం అన్న సమయం ఇవ్వలేదు అని బాధితుల వర్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ నిర్మాణాలన్నింటినీ కూడా మనం చూడొచ్చు. అక్కడ స్థానికులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు సిద్ధంగా లేరు మాట్లాడడానికి. వాళ్ళందరూ ఒక భయాందోళనమైన పరిస్థితిలో ఉన్నారు. హైడ్రా బుల్డోజర్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం చూడొచ్చు. హైడ్రా బుల్డోజర్కి సంబంధించిన బుల్డోజర్ ఆపరేటర్ కూడా మన ముందే ఉన్నారు. మనం చూసినట్టయితే మరిన్ని నిర్మాణాలను కూలగొట్టడానికి ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళకి ఈరోజు సాయంత్రం దాకా టైం ఇచ్చినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అక్కడైతే పోలీసు వాళ్ళు దగ్గర ఉండి ఆ సామాన్లన్నీ ఖాళీ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా మేము కూలగొడతామని చెప్తున్నారు. అసలు ఏం జరగబోతుంది? ఈ దుండిగల్కి సంబంధించిన కత్వా చెరువులో ఈ అక్రమ నిర్మాణాలని కూల్చివేత అనేది ఏ విధంగా జరుగుతుందో మనం లైవ్లో చూడొచ్చు. మనం చూస్తున్నట్టయితే హైడ్రా బుల్డోజర్లు ఏ విధంగా ఈ అక్రమ నిర్మాణాలని ధ్వంసం చేస్తున్నాయో మనం లైవ్లో చూడొచ్చు. భారీ పోలీస్ భద్రత మధ్య భారీ అంటే ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడనే ఉండి మనం చూసినట్టయితే ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. బుల్డోజర్లు ఏ విధంగా ఈ నిర్మాణాలని ధ్వంసం చేస్తున్నాయో మనం చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. దాదాపు కూడా ఏ అధికారులు కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేరు. కేవలం మాకు పైనుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే మేము అమలు చేస్తామన్నట్టుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే
ఆదేశాలు అమలు చేస్తున్నాం అంతే చెప్పండి. అట్లా పైనుంచి వచ్చిన ఆదేశాన్ని అమలు చేస్తున్నాం, మేము మీడియాతో మాట్లాడమని చెప్పండి. దాదాపు కూడా బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలని, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాన్ని, ఇక్కడ దుండిగల్కు సంబంధించిన మున్సిపాలిటీ పరిధిలో కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలని ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళకు ఒకరోజు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రతి నిర్మాణాన్ని కూడా కూలగొడతాము, ఎవాక్యుయేషన్ ఆర్డర్స్ లేకుండా, ప్రాపర్ నోటీసులు ఇవ్వకుండా కూలగొడుతున్నారని చెప్పేమో బాధితులు వాపోతున్నారు. ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళకు ఒకరోజు సమయం ఇవ్వడం జరుగుతుంది. దాదాపు బాధితుల రోదన అరణ్య రోదనగానే ఉన్నది. ఎందుకంటే దాదాపు 1-2 కోట్లు పెట్టి కొని మేము మొత్తం లాస్ అయిపోయినాము. అసలు అధికారుల అనుమతులే లేకుంటే, అధికారులే అడ్డుకుంటే మేము ఇప్పుడు కొనుక్కునే వాళ్ళం కాదు కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడితే, ఇరిగేషన్ స్థానిక వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే మేము ఎఫ్ఐఆర్ కూడా చేయించినాము, పని కూడా ఆపినాము. కానీ అప్పటికి కేటీఆర్ బ్యాచ్ నాయకత్వంలో ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా పొలిటికల్ సపోర్ట్తోనే జరిగినాయి. దాదాపు హెచ్ఎండిఏ పరిధిలో ఓన్లీ 60 విల్లాలకు మాత్రమే అనుమతి ఉంది, మిగతా ఏ విల్లాకు కూడా అనుమతి లేదు. ఈ విషయం బాధితులకు కూడా బాగా తెలుసు అన్నట్టుగా ఇరిగేషన్ ఏఈ గారు చెప్పే ప్రయత్నం చేశారు. మనం ఇక్కడ చూసినట్టయితే ప్రతి నిర్మాణాన్ని కూడా మనం చూడొచ్చు. దాదాపు 20 విల్లాల్ని కూడా ఈ రోజున కూలగొడతామన్నట్టుగా ఈవీడీఎం కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఇరిగేషన్ కానీ, పోలీసులు కానీ వీళ్ళందరితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అంటే కూల్చివేతలకు సంబంధించిన దాన్ని రంగనాథ్ గారు డైరెక్ట్గా పర్యవేక్షిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. హైడ్రా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మాకు పైనుంచే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏ మీడియాతో కూడా మాట్లాడవద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ దృశ్యాల్ని. దాదాపు స్థానికులు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరనే చెప్పవచ్చు. వాళ్ళంతా ఒక భయంలో ఉన్నారు, ఎవరిల్లు నెక్స్ట్ కూలగొడతారో అని చెప్పి. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఆ విజయలక్ష్మికి సంబంధించిన ఆస్తులను సీజ్ చేసి ప్రభుత్వం ఈ బాధితులందరినీ ఆదుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ స్థానికులుగా ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఒకసారి మాట్లాడతారా? మీదేనా మేడం? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బాధితులకు సరైన టైం కూడా ఇవ్వకుండా కూలగొడుతున్నారనేది వాళ్ళ వర్షంగా ఉన్నది. మేడం మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? మీరే అడ్రస్ చేయకపోతే ఎట్లా మేడం? మీరే ఇల్లు కూలగొడుతున్నప్పుడు బాధితులు మాట్లాడడానికి సిద్ధంగా లేరనే చెప్పచ్చు. దాదాపు కూడా వాళ్ళంతా ఒక భయంలో, చాలా అంటే ఎవరికైనా సంబంధించినంత వరకు ఇల్లు కూలగొట్టడం అంటే వాళ్ళు చాలా మొత్తం ఇల్లు మరి ఆమె విజయలక్ష్మితో మాట్లాడే ప్రయత్నం చేశారా మేడం? ఇట్లా కూలగొడుతారంటే మరి ఎవరు లాస్ కావాలి మేడం? అంతా కాదు, ఎవరు లాస్ కావాలి?
అన్నా అవునన్నా లేడీ విజయలక్ష్మి మనం చూసినట్టయితే ఈ విల్లాకు సంబంధించిన సామాన్లన్నింటినీ కూడా పోలీసు వాళ్ళు ఈవీడీఎం అధికారులు చాలా దగ్గరుండి బయట పెట్టిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. బాధితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాధితులంతా కూడా హరీబరీలో ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో మీరు మాట్లాడతారా చెప్పండి. అసలు ఎందుకు ఈ నిర్మాణాలు కూలగొడుతున్నారు మీరు అనుకుంటున్నారు? ఇది ప్రస్తుతానికైతే ఇది మల్లంపేట చెరువు సార్, కొద్బులపూర్ మండలంకి సంబంధించింది. అక్రమాలకు ఇంట్లో కొంత నాయకులు ఒక మన విజయరెడ్డి లక్ష్మి మేడం అని కన్స్ట్రక్షన్ చేస్తుంటే కొందరు రాజకీయ నాయకులు ఆశపడి ఆమె అనుకున్నంత ఏరియాకు దాటి ఇంకా చెరువుకు రావాల్సి వచ్చింది. అందరూ పైసలకు అమ్ముడు పోయి ఇప్పుడు గరీబు మనుషులు రోడ్డు పాలు అయ్యారు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని మన అధికారులను కోరుతున్నాం సార్. దీనికి మించి ఏం చెప్పలేము. మనం ఇంకా కూడా ఇక్కడే ఉన్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ సార్ మేము హైదరాబాద్ నుంచి అండి. ఇక్కడ హైడ్రా అధికారులు దగ్గరుండి సామాన్లు ఖాళీ చేస్తున్నట్టుగా ఉన్నది. దాదాపు మనం చూడొచ్చు విజువల్స్ అన్నీ కూడా. వాళ్ళు పని కూడా మొదలు పెట్టుకున్నారు. పని మొదలు పెట్టుకుని అక్కడనే నిర్మాణాలు ఆపేసి బయటకు వెళ్ళిపోవాల్సిందిగా. చిన్న మీ ఇల్లు ఎందుకు కూలగొడుతున్నారు అని అనుకుంటున్నారు? చిన్న పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు కూడా పాపం వాళ్ళకి ఏం తెలియదు, ఒక భయాందోళనలో ఉన్నారు. మేడం నమస్తే మేడం. ఒక్క నిమిషం మేడం, నాకు నాలెడ్జ్ ఉంది మేడం. అంటే మేడం ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు మీరు ఇంతకుముందుకు 2 ఎఫ్ఐఆర్లు చేసిరు కదా మేడం వీళ్ళ మీద. చేసినప్పుడు దాని తర్వాత కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పుడు మేడం మీరు అప్పుడే ఆపే ప్రయత్నం చేయలేరా మేడం? అప్పుడు కూడా తమరే అంటే అంటే ఏఈగా ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఆపామండి, అక్రమ నిర్మాణాన్ని ఆపాము. షీ టోల్డ్ దట్ కన్స్ట్రక్షన్ ఏమి చెయ్యము అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 2024 సార్. ఇప్పుడు షీ హాస్ కన్స్ట్రక్టెడ్ ఆల్ ద స్ట్రక్చర్స్. ఓకే మేడం. ఇప్పుడు మేడం ఇప్పుడు ఇరిగేషన్ ఏఈ గారు వాళ్ళు 2 ఎఫ్ఐఆర్లు కూడా ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతారో అధికారుల మీద, ఈ నిర్మాణాలు చేపట్టే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద 2 ఎఫ్ఐఆర్ నమోదైనాయి. మేము ఆపే ప్రయత్నం కూడా చేశాము. దాని తర్వాత కూడా వాళ్ళు నిర్మాణాలు ఎప్పటికప్పుడు చేపడుతూ వచ్చారు. దాదాపు మనం చూడొచ్చు భారీ పోలీస్ భద్రత మధ్య ఇక్కడ ఉన్న నిర్మాణాలని తొలగించడానికి హైడ్రా అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులు వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో భద్రతా బలగాల్ని మోహరించి కూల్చివేతలు చేపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం దుండిగల్ దగ్గర ఉన్న కత్వా చెరువులో ఉన్నాం. మనం ఇంతకుముందుగా స్థానిక ఎంఆర్ఓ గారు మరియు స్థానిక ఇక్కడ ఇరిగేషన్ ఏఈ గారి పర్మిషన్ అంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేసాం. బాయ్. మనం ఇక్కడ ఇంతకుముందుకే హైడ్రా అధికారులు కానీ వాళ్ళు కానీ ఈ నిర్మాణాలకు సంబంధించిన వాటిని భయపడుతున్నారు. ఓకే మేడం, బట్ మీరంతా లాస్ అయ్యారు కదా మేడం. ఇప్పుడు మీరు లాస్ అయ్యారు కదా, మీరే మాట్లాడకపోతే మరి ఎవరు మాట్లాడతారు? మీకు ఇంత అన్యాయం జరిగింది, ఎవరు మాట్లాడారు? మీరు చెప్పండి మేడం ఏం జరిగిందో. మనం ఒకసారి బాధితురాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాకు తెలియదు సార్. నో అంత అవసరం లేదు సార్. నో అంటే అంత అవసరం లేదు సార్. మనం బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మనం బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు సిద్ధంగా లేరు మాట్లాడడానికి. ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గర్వాలే సార్ ఇల్లు మీ విల్ల నేను నయ అవుతా కదా. మన స్థానిక ఎంఆర్ఓ గారు కూడా మనకి ఇక్కడనే ఉన్నారు. మన స్థానిక ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? లక్ష్మీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థల వల్ల కొన్ని 20 విల్లాస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించడం జరిగింది. దానికి మేము ఇరిగేషన్ వాళ్ళ సహకారంతో మార్కింగ్ చేసి పొద్దుగాల నుంచి పోలీస్ సహకారంతో హైడ్రా సహకారంతో కూల్చివేయడం జరుగుతుంది.
సార్ ఇలాంటి కూల్చివేతలు ఇంత పెద్ద నిర్మాణాలు చేపట్టేదాకా ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓలు కానీ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కానీ ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాదాపు బాధితులు 1,50,00,000 పెట్టి ఫ్లాట్లు కొనుక్కొని వాళ్ళంతా ఇలా రోడ్డు మీద పడ్డట్టే కదా సార్ 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 వాళ్ళకు గతంలో నోటీసెస్ కూడా ఇష్యూ చేశాము. నిర్మాణ సంస్థల మీద 2 ఎఫ్ఐఆర్లు కూడా జరిగినాయి. ఇరిగేషన్ ఇప్పుడు ఈ 2021 నుంచి కూడా ఇరిగేషన్ ఇప్పుడు ఉన్న ఏఈ కూడా సేమ్ ఏఈనే, ఆమె ద్వారానే 2 ఎఫ్ఐఆర్ జరిగినాయి. వెరీ రీసెంట్లీ మేము కూడా ఒకటి ఎఫ్ఐఆర్ చేసినాము. దీని మీద విచారణ జరుగుతున్నాయి. ఇట్లాంటి చర్యలు తీసుకుని వీళ్ళ ప్రజలని డబ్బుల తరంగా నష్టం చేయడం జరిగింది అండ్ వీళ్ళ మోసపోయి ఉన్నారు. అందుకనే వాళ్ళు కూడా సరే ఏమైనా టైం ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే హైకోర్టు కానీ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఏమైనా చేసుకునే అవకాశం ఇస్తున్నారా, లేకపోతే ఓన్లీ హ్యాబిటేషన్ వాళ్ళకే నోటీసెస్ ఇష్యూ చేస్తాం. అది కూడా వాళ్ళకు ఖాళీ చేయమని ఇరిగేషన్ 2 వారాల నోటీస్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళు కూడా ఎవాక్యుయేట్ చేసి తీసుకుంటామండి. వితౌట్ హ్యాబిటేషన్ ఉన్న వాటిని వెంటనే ఇప్పుడు ధ్వంసం చేస్తారు. అవునండి, అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకు స్థానిక ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు కూడా అర్థమైంది ఏంటంటే ఈ విల్లాలకు సంబంధించినంత వరకు దాదాపు 2 సంవత్సరాల కిందనే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ శాఖ వాళ్ళు కూడా వాళ్ళ మీద ఎవరైతే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేపట్టిన కన్స్ట్రక్షన్ సంబంధించిన సంస్థ పైన 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అవన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ బాధితులు ఇల్లు కొనుక్కున్నారు. ఇటు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారు కూడా రీసెంట్లీ ఒక కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంతా అసలు ఏం జరుగుతుంది అన్న భయాందోళననేమో స్థానికులు మరియు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకేం తెలియదు అని చెప్పి దాదాపు మనం ఒక విల్లాను చూసుకున్నట్టయితే వారం రోజుల కిందనే వాళ్ళు గృహప్రవేశం చేసి 1,50,00,000 కొనుక్కొని ఇక్కడికి రావడం జరిగిందని మనకు తెలుస్తున్నది. స్థానిక ఎంఆర్ఓ గారు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇరిగేషన్ అధికారులతో మరియు స్థానిక పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకు ముందుకు 2 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అప్పటి నుంచి అదే ఇరిగేషన్ ఏఈ గారు ఇక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. మేడంతో కూడా మాట్లాడితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. కేటీఆర్కి సంబంధించిన బ్యాచ్ ఈ అంతా అక్రమ నిర్మాణాల వెనుక వాళ్ళ ఒక పెద్ద మొత్తంలో అప్పటి ఎమ్మెల్సీగా ఉన్న షాంబీపూర్ రాజు అంటే కేటీఆర్కి సంబంధించినంత వరకు కేటీఆర్కి సంబంధించిన బినామీగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఎవాక్యుయేట్ కూడా చేయిస్తున్నారు. ఈ సామాన్లన్నీ కూడా బాధితులవే రోడ్ల మీద పెట్టి మరియు ఈ దాదాపు ఈవీడిఎం మరియు ఆ అధికారులు మొత్తం సామాన్లను బయట పెడుతున్న మనం దృశ్యాలు చూడొచ్చు. కత్వా చెరువులోని అక్రమ నిర్మాణాలని బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలని కూల్చివేయడానికి రంగం సిద్ధమైనట్టుగా బుల్డోజర్లు ఉదయం నుంచే అక్రమ నిర్మాణాలని తొలగిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. బాధితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుని అప్రోచ్ కావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వాళ్ళకి సంబంధించిన లాయర్ల టీంతో మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఇంతకుముందుకు హైకోర్టులో విచారణ జరిగినప్పుడు కూడా మనం అక్కడే ఉన్నాం. హైకోర్టులో విచారణ జరిగిన హైకోర్టు జడ్జిలు కూడా చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న ఏ నిర్మాణాన్ని కూడా వదలకండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్లు కానీ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఏ అక్రమ నిర్మాణాన్ని తొలగించడానికి అధికారులు ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు అనేది మనం కూడా చూడొచ్చు. మనం ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళు కూడా దాదాపు వాళ్ళ బాధితులందరికీ కూడా హైకోర్టు మీదే చిన్న హోపు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ సంబంధించినంత వరకు మనం విజువల్ చూసినట్టయితే ప్రభుత్వ అధికారులే దగ్గరుండి సామాన్లన్నింటినీ కూడా బయట పెట్టి ఈ నిర్మాణాలన్నింటినీ కూడా నోటీసులు ఇచ్చిన నిర్మాణాలని కూడా కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూసినట్టయితే ఇవన్నీ సామాన్లు ఈ వర్షాకాలం ఈ బాధితులు ఎటు పోవాలి, చాలా నిత్యావసరాలను కూడా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉందంటే మాకు సఫిషియెంట్ టైం ఇవ్వలేదు అని చెప్తే మనం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడినప్పుడు ఇంతకుముందు కూడా మేము 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. 2 ఎఫ్ఐఆర్ కూడా ఈ నిర్మాణాలకు సంబంధించిన ఓనర్ పైన నమోదు చేశామని వాళ్ళు మనకు స్థానికంగా చెప్తున్నారు. బాధితులు కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నా ఒకసారి చూద్దాం. లాస్ట్లో ఉన్న 5 విలాస్ మార్కింగ్ అది నేను ఉన్నాను ఆ రోజు నా ముందే మార్కింగ్ మార్కింగ్ కూడా లేదు. 2021 నేను వచ్చినప్పుడు అన్ని విలాస్ చేసి వెళ్ళారు కదా, మీకు గుర్తుంది కదా. లేదండి నేను అడిగానండి టోల్ మీ క్లియర్లీ దట్ దిస్ ఇస్ నాట్ అన్ ఇష్యూ మేడం. అదంతా కనుక్కున్నాకనే నేను అన్ని వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. అంతా కనుక్కున్నాకనే క్లియర్గా మాట్లాడినాకనే దానికి మీకు కూడా మీరు ఇవన్నీ మార్కింగ్ చేసి
to where is the effluent point, where is the buffer point. But it's time and ఇవ్వాలి కదండి ఫ్యామిలీ కోసం. ఒక నోటీస్, అట్లీస్ట్ వన్ నోటీస్. మేడం ఇల్లు ఖాళీ చేసేసి ఒక మనిషిని బయట పెట్టేసిన తర్వాత టైం ఇస్తున్నామంటే అది తప్పు కదా మేడం. ఇప్పుడు మేము అడిగాము మార్నింగ్ మర్యాదపూర్వకంగానే మాట్లాడాము, మేమేమి అరగంటగా మాట్లాడలేదు. మేము ఏమేమి మాట్లాడాము మేడం, మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 2 రోజులే ఇవ్వండి అడిగాము. దానికి తగ్గట్టు సొల్యూషన్స్ మేము కూడా చూసుకోవాలి కదా, వాళ్ళ పిల్లలు ఉన్నారు. మేడం గారు ఇన్ని రోజులు అయితే 5 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏ ఆఫీసర్ లేడండి, ఇక్కడ కంప్లైంట్ పెట్టుకున్నా అది వదిలేసేసి అది వదిలేసేసి అది ముఖ్యం. ఎన్నిసార్లు ఇచ్చామండి కంప్లైంట్? ఏది లేదు, వాళ్ళు ఫస్ట్ పట్టండి. ఇప్పుడు మీకు కూల్ చేస్తున్నట్టు ఎప్పుడు చెప్పారు సార్? కూల్చివేత జరుగుతున్నట్టు ఎప్పుడు చెప్పారు? ప్రాపర్ నోటీసులు ఏమి ఇవ్వలేదా? ఇప్పుడు మరి మీరు అధికారులతో మాట్లాడినప్పుడు మీకు ఏం చెప్తున్నారు మేడం? అధికారులు కనీసం టైం అని అడుగుతారా? టైం కూడా ఇవ్వట్లేదండి. మనం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వట్లేదు. కనీసం టైం అంటే సామాన్లు తీసుకోవడానికి కూడా ఆ సామాన్లు ఏదో ఒప్పుకోవట్లేదండి. ఎన్నేటి బయట హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది, అది తీసుకొని ఇవ్వట్లేదు. హాఫ్ అన్ అవర్ అవుతే లేబర్ అందరూ ఉన్నారు మాకు. మనం బాధితులతో మాట్లాడినప్పుడు అధికారులు ఈ రోజే నిద్ర లేచారా, ఈ రోజే ఇక్కడికి వచ్చి ఈ కనీసం కూడా సమయం ఇవ్వకుండా ఏంటి దౌర్జన్యం అన్నట్టుగా మా పనులు ఇక్కడనే ఉన్నారు, దాదాపు మేము చెప్తే వాళ్ళు సామాన్ తీసేసే పరిస్థితులలో కూడా ఉన్నా కానీ కనీస సమయం కూడా ఇవ్వకుండా ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు బాధలో ఉన్నారు. అన్న మాట్లాడతాను. ప్రెస్ రిపోర్టర్ ఒక కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడ్డట్టుగానే మనకు తెలుస్తున్నది. దాదాపు కూడా బాధితులు తీవ్రమైన భయాందోళనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. సార్ ఇప్పుడు సార్ బాధితులు ఆరోపిస్తున్నట్టుగా కనీసం కూడా టైం ఇవ్వలేదు, సామాన్లను కూడా బయట పెట్టుకునే టైం ఇవ్వలేదు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. సార్ కనీసం ఒక రోజు టైం ఇస్తే ఏమైతే సార్, అంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న 1 అవర్ అన్న టైం ఇస్తే వాళ్ళు కనీసం సామాన్లను తీసుకుంటాం అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళందరూ కూడా పొద్దున్నే ఎవాక్యుయేషన్ నోటీసులు ఇవ్వకుండా దాదాపు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని. ఇది FTL గుర్తించేటప్పటి నుంచి వాళ్ళకు రెగ్యులర్ నోటీసెస్ కూడా ఉంటున్నాయి. మేము కూడా ఫ్రీ విజిట్స్ చేస్తూనే ఉన్నాము, వాళ్ళకి చెప్తూనే ఉన్నాము కూడా. అయినా వాళ్ళకు అనాధికారికంగా వాళ్ళు లోపల సామాన్లు పెట్టుకున్నారు, ఇంకా కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నీ అనిపిస్తున్నాయి. అందుకనే వాళ్ళకు అవకాశం ఇచ్చిన దానికి వాళ్ళకు కూడా మాట వింటున్నాము, దానికి స్పందిస్తున్నాము. ఇప్పుడు ఓన్లీ అన్ఆక్యుపైడ్ దాన్ని కూడా చేసుకుంటున్నాము, వాళ్ళ అవకాశం కూడా ఇచ్చేస్తున్నాం, తీసేస్తున్నారు. మనం ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు బాధితులు చెప్తున్న వర్షన్ కాదు, మేము కూడా వాళ్ళకు సరైన టైం ఇచ్చాము, చాలాసార్లు వచ్చి మేము ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి నోటీసులు కూడా ఇచ్చాము, కానీ ఏ రోజు కూడా మేడం మీరు ఒక్కసారి చెప్పండి మేడం, అంటే ఎంఆర్ఓ గారు మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారంటే మేము చాలాసార్లు నోటీసులు ఇచ్చాము, ఒక్క నోటీస్ రాలేదు, అతను ఎదుర్కొండే చెప్తున్నా ఒక్క నోటీస్ రాలేదు. మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఎంఆర్ఓ గారు మేము చాలాసార్లు నోటీసులు ఇచ్చామని చెప్తున్నాడు. రాలేదండి, ఒక్క నోటీస్ రాలేదు. వాళ్ళకి నోటీస్ చూపించమనండి. పంపించారు కదా, ఇక్కడ ఎదుర్కొండే ఉన్నారు, చెప్పండి నోటీస్ చూపించమనండి. నోటీస్ చూపించమనండి. ఎంఆర్ఓ గారితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఏమో మేము చాలాసార్లు నోటీసులు ఇచ్చాను. పంపించకుండా సడన్ గా ఇందాక వరకు లేదు, ఇవేవి మేము ఇది చేయము అన్నారు. ఇప్పుడు సడన్ గా ఏమో లేదు, మేము ఇప్పుడేమో ఇవన్నీ కూడా క్రాస్ మార్క్ వేసినవన్నీ డెమోలిష్ చేస్తా అంటున్నారు. వాళ్ళు కనీసం నోటీస్ పంపించి మేడం ఎప్పుడు ఈ క్రాస్ మార్క్ ఎప్పుడు వేయడం జరిగింది? ఇప్పుడే ఒక గంట క్రితం నోటీసులైనా మాకు ముందే పంపిస్తే మేమేమో చూసుకుంటాం కదా. ఏమీ లేదు, సడన్ గా వచ్చి క్రాస్ మార్క్ పెట్టి మేమేమో కొట్టేస్తాం అంటే ఏంటిది? మాది ఇక్కడ ఏవో కొంచెం నార్మల్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. సో మీరు ఎప్పుడు కొన్నారు మేడం విల్లా ఇక్కడ? 2019. మీరు తెలిసి కొన్నారా తెలియకుండా కొన్నారా? ఏం జరిగింది? తెలిసి ఎవరైనా కొంటారండి? మీ క్వశ్చన్ కూడా బాగుంది మేడం. వాళ్ళని అడిగినప్పుడు ఏమంటారు అంటే మేము అధికారులు అంటే ఈ నిర్మాణానికి సంబంధించిన సంస్థ మీద FIR కూడా నమోదు చేయడం జరిగింది, కంటిన్యూస్ గా బాధితులకు మేము ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము. మాకు ఒక్కరు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఎందుకంటే ఇల్లు కట్టుకొని ఉంటారు, వాళ్ళు ఎందుకు ఇల్లు కట్టుకొని ఉంటారు? కానీ మీటర్స్ ఎందుకు వచ్చాయండి? వాళ్ళు మీటర్స్ వచ్చేవి ఎవరు ఇచ్చారు పర్మిషన్? అవన్నీ పర్మిషన్స్ ఎలా వచ్చాయి అసలు? ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చూస్తారు, కానీ మా కష్టపడి కొనుక్కున్న వాళ్ళకి ఇంత పెట్టి కోట్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి మా మీద పడితే మేము ఏం చేస్తామండి?
దాదాపు కూడా మనం బాధితులతో మాట్లాడినప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారు చెప్పే వర్షన్కు బాధితులు చెప్పే వర్షన్కు ఎక్కడ కూడా పోలిక పొంతన లేదు. మేము కావాలని ఇట్లాంటి అక్రమ నిర్మాణాలను ఎందుకు కొనుక్కుంటాము, ఎవరన్నా ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కునే పరిస్థితి కూడా లేదు కదా. ఇప్పుడు లేదు అంటే మళ్ళీ అతను వెళ్ళిపోయారు, ఎక్కడో ఇక్కడే ఉండే ఆ మనిషి. నోటీసులు అసలు ఇవ్వలేదు. ఇస్తే మేము ఎందుకు అంతవరకు ఉంచుతాం? ఇప్పుడే గంట క్రితం. సార్ ఇది సార్ పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు సార్? అలాంటి మాకు తెలియదు, తెలుసుకున్నాం అనుకోండి, తెలిసి ఎవరైనా కొంటారా? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పటివరకు మీటర్స్ ఉన్నాయి చాలామందికి, మీటర్స్ ఎలా వచ్చాయి పర్మిషన్ లేకుండా? ఎఫ్టీఎల్ పాపం అతనే 2 years నుంచి ఉంటున్నారు, అతను మీటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం? ఇంత పెట్టి కొనుక్కున్నాం ఆల్రెడీ. మేము చూడండి లోపల ఆల్మోస్ట్ వర్క్ అంతా అయ్యింది. నాకేం ఇవ్వలేదు, ఏం సమయం ఇవ్వలేదు. మార్కింగ్ చేశారు, డిమాలిష్ చేస్తున్నాం అని చెప్పారు. మార్నింగ్ అయితే ఓన్లీ 6 మార్కింగ్ చేసాం, ఈ బఫర్లో ఉన్నాయి, సో ఇవైతే ఏం లేవని చెప్పారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత తెలిసిగానే స్టార్ట్ చేయండి, డిమాలిష్ ఇవి కూడా చేయండి అని చెప్పారు. సో ఇంత సడన్గా డిమాలిష్ చేస్తే ఒక్క 1 hour 2 hours ఎలాగండి ఈ సామాన్లు అని పోతాయి? సార్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది సార్, ఇంకా ఒక 10% ఉంది. మేము 2 months ఇంకా ప్లాన్ చేస్తున్నాం రావడానికి. సార్ నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్ సార్. మాకు అసలు ఫేవర్ ఎందుకంటే మేమేంటంటే మా దగ్గర ఇన్ని కోట్లు లేవు, ఇన్ని లేవు, ఏదో సామాన్యంగా బతుకుతున్నాం, లోన్లు తీసుకొని కట్టుకున్నవి. ఇప్పుడు ఆ లోన్ అంతా ఎలా కట్టుకోవాలంటే మేము ఇది డెమాలిష్ చేస్తున్నప్పుడు? అవును సార్, అదే సార్ లాస్ట్ 2 days నుంచి అవుతున్నాయి డిస్కషన్స్. కాకపోతే మా వర్క్ ఏంటంటే 2-3 daysకి వచ్చి అప్పుడే అడిగారు బఫర్ జోన్లో ఉన్నవి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. లేదు అప్పుడు ఏమి బఫర్ జోన్లో కాదు, ఎఫ్టీపీది ఏది ఉందో దాంట్లోనే ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఇప్పుడు కూడా అడిగితే లేదండి ఓన్లీ అవే అటువైపు రోడ్ నెంబర్ 14 మీ రోడ్ నెంబర్ 13 ఆ ముందు 2 అయ్యాయి, దానికి మించి ఏవి టచ్ చేయవు అన్నారు. ఇప్పుడు సడన్గా వచ్చి ఏవేవైతే క్రాస్ మార్క్ చేశారో అన్నీ కొట్టేయండి అంటున్నారు. మనం ఇది బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మనకు అర్థమైన విషయం, దాదాపు ఈ నిర్మాణాలను కూడా పూర్తిగా 90% కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి మనం చూసినట్టయితే దాదాపు వాళ్ళు ఇండ్లలో కోవడమే ఒక పనిగా ఉన్నది. లాస్ట్ ఒక 10 రోజులలో అంటే 10% వర్క్ కంప్లీట్ అయితే మేము ఇళ్ళకు కూడా ప్రవేశం పెట్టుకుంటాము. మొత్తం లోన్లు తీసుకొని కోట్లు లోన్లు తీసుకొని కొనుక్కున్నాము, మాకు ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదు, ఏ విధంగా కూడా చెప్పకుండా అన్యాయంగా మా ఇళ్ళని కూల్చేస్తున్నారని బాధితుల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. పొద్దున్నే ఓన్లీ ఒక గంట ముందే నోటీసులు ఇచ్చి ఎవాక్యుయేషన్కి సంబంధించినంత వరకు ఎలాంటి ప్రొసీజర్ కూడా ఫాలో కాకుండా ఒక దౌర్జన్యమే అధికారులు చేస్తున్నట్టుగా బాధితుల వర్షన్గా మనం చెప్పవచ్చు. మనం చూసినట్టయితే వాళ్ళన్నీ కూడా లోన్లు తీసుకొని ఇండ్లను కట్టుకున్నారు. ఈ ₹1 కోటి 70 లక్షలు 80 లక్షల లోన్లని మేము ఎట్లా కట్టుకోవాలి? ఉన్న పలంగా ఇండ్లను కూలగొడితే మొత్తం కూడా వర్క్ కంప్లీట్ అయింది, మీటర్లు కానీ దానికి సంబంధించిన పూర్తి పర్మిషన్లు వచ్చినాయి. నిజంగా మాది అక్రమ నిర్మాణమే అయితే మరి ఇక్కడ నుంచి ఇన్ని రోజుల నుంచి ఏ విధంగా నల్ల కనెక్షన్లు కానీ మీటర్ కనెక్షన్లు కానీ ఏ విధంగా ఇచ్చిరని చెప్పి ఆ బాధితులు అధికారులను ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారులు మాకు పైనుంచి క్లియర్గా ఆదేశాలు ఉన్నాయి, మేము చాలాసార్లు నోటీసులు ఇచ్చినామని చెప్తే బాధితులు వాళ్ళని నిలదీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నోటీసులు ఇవ్వనట్టుగానే మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా ఇలాంటి నిర్మాణాలు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఇక్కడికి సంబంధించిన ఇంకా ఎన్ని విల్లాల్ని కూలగొట్టబోతున్నారు? దాదాపు ఓన్లీ హెచ్ఎండిఏకి సంబంధించినంత వరకు 60 విల్లాలకు మాత్రమే పర్మిషన్ ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎఫ్టీఎల్ పరిధిలో మరియు బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రతి నిర్మాణాన్ని కూలగొడతాము, ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళకు టైం ఇస్తున్నాము, ప్రతి నిర్మాణాన్ని కూడా కూలగొడతాం అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. మనం స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అన్న ఎప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది, మీకు ఏమైనా ఐడియా ఉందా దీని గురించి? అసలు ఎప్పుడు నోటీసులు ఇచ్చారు ఇలాంటి అంటే అన్యాయంగా కూలగొడుతున్నారు కదా సార్, దీన్ని మీరు ఏమంటారు? సార్ మీరు మాట్లాడండి దీని మీద. అంటే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే కొన్నవాడు పాపమా, పర్మిషన్ ఇచ్చినవాడు పాపమా? వాడి పాపం అయితే శాపం వీడెందుకు, కొన్నవాడికి ఎందుకు ఈ శాపం కావాలి? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, పర్మిషన్ ఇచ్చినోడు బాగానే ఉంది, కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్ బాగానే ఉన్నాడు, అమ్ముకున్నాడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు కొనుక్కున్నాడు పరిస్థితి ఏంటి? వాడు లాస్ ఎవడు బేర్ చేస్తాడు? క్వశ్చన్ ఇప్పుడు అది. పర్మిషన్ ఇచ్చినోడిని దగ్గర నుంచి రికవరీ చేయాలి కదా, వీడి అమౌంట్ లాస్ ఎవరు పే చేస్తారు? దాదాపు కూడా స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి సార్, అసలు అంటే ఈ కూల్చివేతలు ఏ విధంగా చూస్తున్నారు? అంటే మేమైతే బాగానే రేవంత్ రెడ్డి గారు చేసే పనులకు సపోర్ట్గా ఉన్నాము. ఏదైతే హైడ్రా ఏదైతే ఇన్కన్వెన్షన్ కూల్చారో దానికి కూడా సపోర్ట్ ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే పనిచేస్తున్న గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే స్థానిక ఎమ్మెల్సీ పేరు చెప్పుకుని ఎట్లయితే అక్రమ భూ కబ్జాలు చేసారో దానిపైన ముఖ్యమంత్రి చాలా అంటే స్పీడ్గా పనిచేస్తున్నారు.
దానికి రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉంటుంది. మీరు చెప్పండి సార్, అసలు ఈ అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నారు కదా, ఏ విధంగా మీరు చూడొచ్చు? మీరు చెప్పండి అసలు ఈ అక్రమ నిర్మాణాలు 2 సంవత్సరాల కింద నోటీసులు ఇచ్చినప్పుడే వీళ్ళు ఈ నిర్మాణాలని ఆపినట్టుగా ఉంటే ఇక్కడ దాకా ఈ పరిస్థితి వచ్చేది కాదన్నట్టుగా మనకు తెలుస్తున్నది. దాదాపు కూడా ఇంత ముందుకే వీళ్ళు ఆ ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ కాకపోగా నిర్మాణాలని లోకల్ లీడర్ల సాయంతో చేపట్టడం జరిగింది. ఒక్కొక్క విల్లా దాదాపు 2 కోట్లుగా మనకు తెలుస్తుంది. ఇక్కడే ఉన్న కొనుగోలుదారులంతా కూడా రోడ్డు మీద పడ్డట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన సామాన్లు ఈ వర్షంలో వాళ్ళు ఎటుపోవడు ఏం కథ ఇప్పటికిప్పుడుగా కూల్చివేస్తున్నట్టుగా దాదాపు బఫర్ జోన్లో ఉన్న ప్రతి నిర్మాణాన్ని కూలగొడతామన్నట్టుగా హైడ్రా అధికారులు తెలియజేస్తున్నారు. మనం చూసినట్టయితే ఈ అన్నిటికి కూడా రెడ్ మార్క్ పెట్టిన అన్నిటినీ కూడా దీని తర్వాత కూలగొట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కూలగొడతారు ఖచ్చితంగా కూడా. కూల్చివేతలు తీవ్రంగానే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అటు చూసినట్టయితే అక్కడ కూల్చివేతలకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఈ రెడ్ మార్క్ పెట్టిన ప్రతి బిల్డింగ్ని కూడా ఈరోజు కూలగొట్టే అవకాశం ఉంది. దీని తర్వాత ఇంకా ఉన్న బిల్డింగ్లకు 20 వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చి అవిటిని కూడా వీలైనంత త్వరగా అంటే 14 రోజుల టైం ఇచ్చారు. అవిటిని కూడా కూలగొట్టే అవకాశం ఖచ్చితంగా కూడా కూలగొడతాం 14 రోజులలో అని చెప్పి హైడ్రా అధికారులు తెలియజేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ఈ నిర్మాణాలన్నీ కూడా బఫర్ జోన్ పరిధిలో క్లియర్గా మనకు కనబడుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న ఏ నిర్మాణాన్ని కూడా మేము వదిలిపెట్టేది లేదు. దీనికి సంబంధించిన విచారణ హైకోర్టులో నడిచినప్పుడు హైకోర్టు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో బఫర్ జోన్లో ఉన్న FTL పరిధిలో ఉన్న కూలగొట్టండి. సుప్రీంకోర్టుకు సంబంధించిన గైడ్లైన్స్ కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి వచ్చిన గైడ్లైన్స్ కానీ చాలా క్లియర్గా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఏ అక్రమ నిర్మాణాన్ని కూడా వదిలిపెట్టొద్దని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. మనం గమనించినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద మొత్తంలో పోలీసుల మోహరింపు కూడా జరిగింది. పోలీసుల మోహరింపు మధ్యలో అసలు స్థానికులు ఎలాంటి గొడవలు చేసినా ఎట్లాంటిది కూడా పట్టించుకునే లేదు. దాదాపు ఖచ్చితంగా కూడా ప్రతి అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తామని చెప్పి హైడ్రా అధికారులు తెలియజేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు హైడ్రా బుల్డోజర్లు ఏ విధంగా పనిచేస్తున్నా, ఏ విధంగా అక్రమ నిర్మాణాలని కూల్చివేత నడుస్తుంది. ఇది మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా చెరువు ప్రాంతము. దాదాపు అదంతా కూడా FTL పరిధిలో ఉన్నది, బఫర్ జోన్ పరిధిలో ఉన్నది. ఈ బఫర్ జోన్లో ఉన్న ఏ నిర్మాణాన్ని కూడా మేము వదిలిపెట్టాము, ఖచ్చితంగా కూడా కూలగొడతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన విచారణ హైకోర్టులో నడిచినప్పటికీ కూడా బాధితులు హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ కూడా హైకోర్టులో కూడా ఎలాంటి రిలీఫ్ రాదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విచారణ జరుగుతున్న సమయంలో అక్కడ మనతో మాట్లాడిన అడ్వకేట్ గారు తెలియజేసింది ఏంటంటే FTL పరిధిలో ఉన్నాయి కూలగొట్టమని సుప్రీంకోర్టు గైడ్లైన్సే ఉన్నాయి. సుప్రీంకోర్టు కంటే పెద్ద ఎవరు లేరు కదా, కాబట్టి ఖచ్చితంగా కూడా కూలగొడతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా విజువల్స్, ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఇదంతా కూడా మొత్తం హైడ్రాకి సంబంధించిన అధికారులు మోహరించి బాధితుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ వానలలో మేము ఎటుపోతాం, ఈ సామాన్లన్నీ చదువుకొని ఏం చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళు పెద్ద మొత్తంలో లబోదీపం అంటున్నారు. మనం బాధితులతో మరియు స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. బాయ్ ఇదరా అన్నీ గుంజుకరమ్మని చెప్పండి, వానికి దమ్ము ధైర్యము అన్నీ ఉంటాయి. ఇక్కడ కులగొట్టాడు కాదు, ఫస్ట్ ఎవడెవడున్న ఆఫీసర్లు ఉన్నారు కదా, ఆఫీసర్లన్నీ లాక్కొని వాడిని జప్తు చేయని వాడిని డిస్మిట్ చేసి వాని ఆస్తులన్నీ వీళ్ళకి ఇచ్చేమని కులగొట్టమని చెప్పండి. అంత ధైర్యం ఉంటే వాడు ఎవడు చేస్తున్నాడు వాడు. సేమ్ అట్ ది సేమ్ టైం బిల్డర్ది కూడా బిల్డర్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి అవి ఇచ్చేయండి, జప్తు చేయండి. జప్తు చేసి బాధ్యులు ఆమె ఎవరెవరు మోసం చేసి వాళ్ళకి వచ్చేటట్టు చేయండి. అది దమ్ము ధైర్యం ఎవడెవడు చేస్తున్నాడో అంత దమ్ము ధైర్యం ఉంటే మొగోడైతే అవన్నీ వాళ్ళని జప్తు చేసి వీళ్ళకి ఇచ్చమని చెప్పండి. అది మీ ఛానల్ తరపున స్థానికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇంత అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగేంత వరకు అధికారులు కానీ స్థానిక MROలు కానీ స్థానిక ఇరిగేషన్ అధికారులు గారు ఏం చేసిరు, ఇలా మేము కొనుక్కున్నాక వచ్చి మా ఈ అక్రమ నిర్మాణాలని కూలగొడితే మేము అందరం ఎట్టుకోవాలి, ఈ వర్షాకాలం ఉన్న పలంగా మాకు సరైన సమయం కూడా ఇవ్వకుండా నిర్మాణాలన్నింటినీ కూడా బలవంతంగా సామాన్లు బయటపెట్టి ఒక ధ్వంసం చేస్తున్నట్టుగా ఇదంతా దౌర్జన్యంగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఎవరైతే విజయలక్ష్మి అనే ఆఫీసర్ ఉందో, అంటే ఎవరైతే విజయలక్ష్మి అని చెప్పి ఇక్కడ అక్రమ నిర్మాణం చేపట్టిందో ఆమెకు సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేసి బాధితులకు నష్టపరిహారం ప్రభుత్వమే దగ్గరుండి ఇప్పించాల్సిందిగా వీళ్ళు బాధితులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే మరో విల్లాని కూలగొట్టడానికి అంటే ఎవరైతే ఎవాక్యుయేషన్
చూడొచ్చు ఈ నిర్మాణాలని పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నిర్మాణాలకు ఇంతకుముందు కూడా 2 సంవత్సరాల కింద నోటీస్ ఇస్తే స్థానిక లోకల్ బీఆర్ఎస్ లీడర్లు అంటే అప్పటి మాజీ అంటే ఎమ్మెల్సీగా ఉన్న శాంబిపూర్ రాజు గారు వారి ప్రోత్సాహంతో ఈ నిర్మాణాలను చేపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఇదంతా మనం చూడొచ్చు. దాదాపు పోలీసులకు సంబంధించిన హైడ్రో బుల్డోజర్లు ఇక్కడ ఒక ఫ్యామిలీని కూడా ఇప్పుడే పోలీసు ఖాళీ చేస్తున్నారు. ఈ దృశ్యాలు కూడా మనం దీని తర్వాత ఇప్పుడు మనకు తెలుస్తున్నది మనం ఇక్కడ చూడొచ్చు ఈ నిర్మాణాన్ని కూడా ధ్వంసం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో కూడా బాధితులు అంటే వాళ్ళని బాధితులుగానే మనం చెప్పుకోవచ్చు. దాదాపు 2 సంవత్సరాల కింద కూడా ఈ నిర్మాణాలకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్న బీఆర్ఎస్ లీడర్ల సపోర్ట్తో వాళ్ళు అప్పుడేదో మేనేజ్ చేసుకొని మళ్ళీ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎఫ్టీఎల్ పరిధిలో పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కుంట కూడా మనకు కనబడుతుంది. కత్వా చెరువుగా దీన్ని చెప్తున్నారు. ఖాళీ చేపిస్తున్నారు. మనం చూడొచ్చు దాదాపు కూడా బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇంటూ మార్క్ కూడా పెట్టిన 20 విల్లాల్ని మనం దగ్గర నుంచి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నిర్మాణాలని కూడా ఇక్కడ చూడొచ్చు ఇంటూ మార్క్ అక్కడ కూడా ఇంటూ మార్క్ పెట్టారు. దాదాపు ఇక్కడ కూడా ఇంటూ మార్క్ పెట్టిన 20 విల్లాల్ని కూడా వీళ్ళని కూలగొట్టడానికి రంగం సిద్ధమైనట్టుగానే మనం చెప్పచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంటూ మార్క్ పెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నది. బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రతి నిర్మాణాన్ని కూడా కూలగొడతామన్నట్టుగా వాళ్ళు హైడ్రా అధికారులు తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళకు కూడా సఫిషియెంట్ ఆఫ్ టైం ఇచ్చారా ఇవ్వలేదు ఇక్కడి వరకే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. బఫర్ జోన్కి సంబంధించిన నిర్మాణాలు దాదాపు కత్వా చెరువు దుండిగల్ పరిధిలోని కత్వా చెరువులో 20 విల్లాల్ని కూలగొట్టడానికి రంగం సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తున్నది. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాతే మేము కూలగొడుతున్నాం అన్నట్టుగా వీళ్ళు చెప్తే బాధితులు మాకు ఎలాంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే కూలగొడుతున్నట్టుగా బాధితుల వర్షన్ ఉన్నది. ఎఫ్టీఎల్ పరిధిలో మరియు బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలని కూలగొట్టడానికి హైడ్రా మరియు స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు పోలీసు వారి నేతృత్వంలో ఒక బృందాన్ని ఫామ్ చేసి ఇక్కడ లేడీ అంటే విజయలక్ష్మి అనే ఒక ఎన్ఆర్ఐ అక్రమ నిర్మాణాలు చేపట్టి తనకు తెలుసు హెచ్ఎండిఏ పర్మిషన్ మాత్రం ఒకవరకే ఉన్నది, అంటే 60 ఫ్లాట్లకు మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నది, దాని తర్వాత కూడా ప్రతి నిర్మాణం కూడా అక్రమంగానే చేపట్టిందని చెప్పి స్థానిక ఎంఆర్ఓ దాదాపు 2 పిటిషన్లు వాళ్ళ మీద ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత బాధితులు తెలియకుండా కొన్ని మోసపోయామనేమో బాధితుల వర్షన్ ఉన్నది. కానీ అప్పుడున్న స్థానిక టీఆర్ఎస్ లీడర్లు అంటే కేటీఆర్ బ్యాచ్ ఏదైతే రియల్ ఎస్టేట్ మాఫియా చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసే మాఫియా ఉందో వాళ్ళకు సహకారంగా శాంబిపూర్ రాజు లోకల్ ఎమ్మెల్సీ గారు ఈ నిర్మాణాలన్నిటి కూడా పోలీసుల పర్మిషన్స్ కానీ నిర్మాణాలని చూసి చూన్నట్టుగా వ్యవహరించాల్సిందిగా అధికారులపైన ఒక ఒత్తిడి చేశారనే మనం చెప్పచ్చు. ఏది ఎలా ఉన్నా బాధితులు మాత్రం రోడ్డు మీద పడ్డారు. బాధితులకు సరైన అవగాహన లేకుండా ఈ ఫ్లాట్లు కొనుక్కున్నప్పుడు వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా దాదాపు రోడ్డు మీద పడ్డే పరిస్థితి ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.